చీ టైంకి ఎలాగో ఆఫీసుకు రారు, కనీసం నాటక రిహార్సల్స్ కింద రావచ్చుగా. కుదా నానక్కడ సిగ్గుకి వెంట్రుకలు ఉడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తొలిగి తిరుగుతున్నాడు వెధవ. అబ్బా మీ గొడవ ఏంటే? ఈవిడ అదే సార్, నన్ను ఈడికి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమల్ హాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు తనకాన్ని చంపుతున్నాడు. వచ్చేసారా ఫ్రెండ్స్? మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు చాపాను. నోర్మై. మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరిస్తే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాగుంటాడు. ఆ వెధవ పేరిస్తే చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి, గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. కరెక్ట్. ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా శాంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో, మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరికండి బాబోయ్. శాంతం ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏవి చూస్తుంది లేరా, వీళ్ళ మొహాల మండ, మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలో అయినా అమ్మా అందాం. అలా గేమ్ తోళ్ళ అరవకండి, పల్స్ పడిపోతుంది. పడిపోతే పడిపోనేవ్వండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుకుగా కామరాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో, నాకు 3 నెలల గర్భం అండి. అదే తెలిస్తే చంపేస్తాడు. నేను వేను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నారా? డాక్టర్ గారు, మీరు ఆ చెత్త డైలాగ్ ఆపండి. నా వల్ల కావట్లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుకుగా సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకుని బాగుంటాను. ఏంటి మీరు యంగా? మీ ఇంట్లో అద్దం లేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి. కొంచెం జాగ్రత్తయ్యా. ఇదిగో సాల్మన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి, ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. బాబు ఇప్పుడు సత్యరేట్ ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధంగా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవరైపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు ఇలా ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కనేదని పేరు. ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే, టంటం తింటామని దాన్ని బట్టరా. పొద్దు నుంచి లేకుంటే లేగట్లేదు. లక్ష్మే, ఓ దొర్రాడు మా లక్ష్మే. అమ్మమ్మ, ఇదే మగనుకున్నాడు లేగట్టడం సిక్కుమానమాట. రాత్రి మొత్తం వదలలేదు. చింతామణి చింతామణి, ఇదో బూటికీను. మమ్మల్ని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నారైతే. వెళ్తానే వెళ్తాను. కొత్తగా వచ్చిన మన ఎస్ఐ గారికి వీళ్ళ సంగతి స్ట్రాంగ్ గా చెప్పాల్సిందే. ఏటి బాబు, కొత్త ఎస్ఐ గారు వచ్చారా? చూడ నాకే భయంగా ఉంది. ఎలా ఉన్నాడే? బ్యూటిఫుల్ గా ఉన్నాడండి. ఉంటాడు ఉంటాడు. ఆయన గాని కోపం వస్తే నిప్పులు కట్టేసి నీ కంపెనీ నిమిషంలో ముగించేస్తాడు. అయ్యి బాబాయ్, ఒకసారి ఎవడో ఈ ఎస్ఐ గారి చెల్లెల్ని కిడ్నాప్ చేసి బొంబాయిలో బ్రోతల హౌస్ కమ్మేశాడంట. ఇంకొకసారి ఇంకెవడో ఆయన వైఫ్ ని కీపుని కంబైన్డ్ గా రేప్ చేసి దుబాయ్ సాహిబ్ కి అమ్మేశాడంట. అప్పటి నుంచి ఇలాంటి కంపెనీలు కనిపిస్తే చాలు చెప్పించి పారేస్తున్నాడు. నీ పని స్మాష్. అయితే మా గురించి ఎస్ఐ గారితో చెప్పి కంపెనీ ముగించేస్తారా అండి? 100%. అయ్యి బాబాయ్, అంత మాట ఎందుకు గానండి? మీకేమి ఇచ్చుకోమంటారో చెప్పండి. అలా రా దారికి. అందాక ఓ 1000 ఇచ్చుకో. అయ్యి బాబాయ్, 1000 రూపాయలు చాలా ఎక్కువ అండి. అలాగే కానండి. అదిగో ఆ గదిలోను మా తమ్ముడు హనుమంతు గాడు పనపాల తింటా కూకున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళండి, క్యాష్ ఇచ్చేస్తాడు. మదరా అయ్య బాబోయ్, లోపల ఏదో సెక్షన్ జరిగిపోతుంది. ఏం చేద్దాం? అడిగేద్దాం. బ్యూటిఫుల్ ఐడియా. 2000 హనుమంతు. సరిపోతాయా? భలే ప్రశ్న.
సరిపోతాయంటే సరిపెట్టుకుంటాం, ఏం చేస్తాం? మరి అయితే లోపలికి రండి. ఓడి దేవుడు, పనస్తోళ్ళని మంచి కానీడు, మన ఎస్ఐ గారు. నా చెల్లెల్ని బొంబాయిలోను నా వైఫ్ను దుబాయ్లోను అమ్మారా? చింతామణి అబ్బా నువ్వు నాకు కూడా అర్జెంట్గా రావాలి. పట్ట పగలా చిచ్చి 2 రోజులు నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలైనా కొత్త బాబు, ఆ లైట్లు ఇస్తున్నాం సుగ్గు. రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదే, పగిలిపూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలు కొత్త నేను పక్కనే ఉండి డైరెక్షన్ చేశాను కదే. అయితే ఓకే. నాకు ఓకే. హలో హలో ఆగు, రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను. 6 గంటల తర్వాత డబుల్ బెడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పొద్దుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండ, సాయిబాబు ఇచ్చేస్తాడా? సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పదవే. వస్తాను. ఎవరితో యాక్ట్ చేయాలి? అవన్నీ చాలా చెప్తాను కానీ నువ్వు పద. ఏమిటి డాక్టర్, ఏమైంది? అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చెయ్యలేమోనని భయంగా ఉంది. అబ్బా, ఇది నాటకమే కదండి. అయినా సరే వేను వెయ్యరా? వేను. మీరే తన ప్రాణాలు తీసాడు, మరణ వంగం రాయించి గోదాట్లో దూకేస్తాను. ఓకే, నేను గోదాట్లో దూకేస్తాను. న్యాయం చెయ్యాలి కదా. ఏం చేసినా పర్వాలేదు, నోటుకొచ్చింది ఏదో వాగండి. అంతేనంటావా? అంతే. మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు. ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది. మీ ఇల్లు చాలా బోసిగా ఉందండి. మా ఇంటికి ఒకసారి రండి, ఎంత సందడిగా ఉంటుందో. ఆ మాట నువ్వు వేరే చెప్పాలా? ఆ విషయం నీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు. అన్నయ్య గారు, కోడలి పిల్లని ఒకసారి పిలుస్తారా? దాంది ఉంది చెల్లెమ్మా. ఒరే గట్టిపతిరావు, చాలు, మీ చెల్లె అమ్మాయి పిలవమంటుంది. ఓ దాందే ఉంది. అలాగే అమ్మా. సుందరి, సుందరి. వారిని నువ్వు యాక్ట్ చేయాల్సింది వీడితో కాదే. మరి విడతదా? ఒరే దాసు, దాసు, స్టాప్. నో, ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే. శనివారం వేస్ట్, ఆదివారం వేస్ట్. రై, ఎక్కడ నా వైఫ్? ఎక్కడ నా వైఫ్? ఎక్కడా ఎక్కడ రై? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రై? బాబు చంటి కూరల్లో ఏంటి ఆల్రెడీ ఒకసారి నా మాట ఇంద్రు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట ఎన్నో. ఎక్కడికి వెళ్ళిందో చెప్పు నీ చెల్లి. చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారు కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం? శోభనం చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే అరే అరే, నీ డైలాగుల్లోనే కనిపిస్తున్న ఏదో డబుల్ మీనింగ్. నేను నమ్మను. చెరిగిపోయింది, నాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరే రా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలో ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపల పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విని నేను మరింత బాధపడటానికా? అబ్బా, నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా, ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ స్టాక్ దొరికింది. పద లోపలికి. బాబు, నీ పేరు ప్రసాదరావు. అయ్యో, నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు. మీ అమ్మ రెండవ భర్త పేరు ప్రకాశరావు. మీ భార్య విమలా ప్రసాదరావు. నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదూ. పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి? ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. జీతం ఎంతైనా పర్వాలేదు, నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి. గ్రేసీ, వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను. గ్రేసీ, వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. గ్రేసీ. మీరు అర్జెంటుగా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. గ్రేసీ, ఏంటి, కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చి ఉండాలి. గ్రేసీ. హలో. హలో. హాయ్. 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 హలో. తప్పుకోరా బాస్, అర్జెంట్ గా రమ్మా. అలాగే, అందుకేగా వెయిట్ చేస్తున్నా, పదండి. రై దున్నపోతా, వైఫ్ నాదేంటి, చెయ్యి నీదేంటి? చెయ్యి. గ్రేసీ, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్.
మరైతే ఆఫీస్కి అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకి లైన్ వేయకూడదు. వయసు అయిపోయిన వీడియోస్ కూడా వేయను. సరే, ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి? అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. అబ్బో, ఈ సిఐ గారు కొత్తగా వచ్చారు. నీ కంపెనీకి వెళ్ళి 50,000 అడగమన్నారు. కాకపోతే నేనే మన సుందరమ్మే కదా, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే కంపెనీ పెట్టుకు బతుకుతున్నదని చెప్పి ఓ 5,000 సెటిల్ చేశాను. ఇదిగా 5,000 ఇవ్వలేదనుకో ఊరి సెట్ చేయించేస్తాడు. మాత్రం దాని గురించి ఏం చేస్తాడేంటి? మరేమనుకుంటున్నావు, మా వాడు 3 అంకెలు లెక్కెడతాడు. ఈ లోపల డబ్బు తెచ్చావా సరే, లేకపోతే నేను విజిల్ వేసేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఒరే, నువ్వు లెక్కట్రా. అదేంటి లెక్కెట్టేది? నేనే లెక్కెడతాను. 1 2 3 నేను ఇవ్వనరా. అయ్య బాబు, సీఏ గారు నిజంగా వచ్చేస్తున్నారేంటి? నేనేదో సరదా విజిలేస్తే ఇప్పుడు ఏం చెయ్యాలా? మేనేజ్ చేద్దాం. మీకంటే ముందే వచ్చేసి రైడింగ్ స్టార్ట్ చేసేసాను సార్. కూర్చున్నానండి అయ్యా, మీరు ఇమ్మన్నారని చెప్పి 5,000 గురించి చేయాలని చూసారండి. నా పేరు చెప్పి డబ్బు వసూలు చేసి నాకు చెడ్డ పేరు తెస్తావా? ఆగరా, నువ్వు కూడా ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళగా ఉన్నావు. ఏంటి? పదండ్రా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.